శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. యథాతథంగా చెప్పుకుందాం. మరి ముందుగా వ్యాస భగవాన్ ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం మధ్యే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 31 భాగాలుగా చెప్పుకున్నాం. 32వ భాగం చెప్పుకుందాం. కేచిత్ ప్రాంజలయోధినా న్యస్త శస్త్రాదివౌకసః ముక్త కచ్చశిఖా కేచిత్ భీతాస్మ ఇతి వాదినః. మంత్రులు సలహా ఇస్తున్నారు కంసుడికి. దేవతల్లో కొందరు తమ అస్త్రశస్త్రాలని పరిత్యజించి దీనులై చేతులు కట్టుకొని నీ ముందు నిలబడతారయ్యా. ఇంకా కొందరేమో పంచకట్టులు జుట్టుముడులు విడిపోగా మేము బాగా భయపడిపోయాం మిమ్మల్ని చూసి, కాబట్టి మమ్మల్ని రక్షించండి అని నిన్ను వేడుకుంటారు. ఎవరు? దేవతలు. వాళ్ళు మంత్రాంగం చేస్తున్నారన్నమాట. పాపం కంసుడు మారిపోయాడు. ఎప్పుడైతే యోగమాయ ఆకాశంలోకి ఎగిరి చెప్పిందో విషయం, మారిపోయాడు. మారిపోయిన వాడిని మళ్ళీ మంత్రులతోటి విషయం పంచుకుంటుంటే మంత్రులు రెచ్చగొడుతున్నారన్నమాట. నత్వం విస్తృత శస్త్రాస్త్ర విరధాన్ భయ సంవృతాన్ హంసన్యాసక్త విముఖాన్ భగ్న చాపాన యుజ్యతః. అస్త్రమంత్రాలు మరిచిపోయిన వాళ్ళని, శస్త్ర ప్రయోగంలో నైపుణ్యం కోల్పోయిన వాళ్ళని, రథాలు విరిగిపోయిన వాళ్ళని, ఆ తర్వాత భయంతో వణికిపోతున్న వాళ్ళని, బ్రతుకుపై గల ఇచ్ఛతో యుద్ధ విముఖులైన వాళ్ళని, ధనుర్బాణాలు భగ్నం కాగా యుద్ధాన్ని మానుకున్న వాళ్ళని నువ్వు చంపవు కదా రాజా. కిం క్షేమ సూరైర్విబుధైర్ అసంయుగ వికర్తనై రహోజుషా కిం హరిణా శంభునావా వనౌకసా కిమింద్రేణ అల్పవీర్యేణ బ్రహ్మణావా తపస్యత. దేవతలు వాళ్ళ గొప్ప వాళ్ళ గృహాల వరకే. అంతేకాదు వారు రణరంగంలో భీకరమైన మాటలు మాత్రమే మాట్లాడతారు, డంబాలు పలుకుతారు. ఇంకా అసలు ఆ త్రిమూర్తుల్లో విష్ణు అయితే ఎప్పుడూ రహస్యంగానే దాక్కొని ఉంటాడు, బయటికి రాడు, ఎదురుపడి యుద్ధం చేయడు, బీరాలు పలుకుతూ ఉంటాడు. శివుడైతే ఎప్పుడూ శ్మశాల్లోనో వనాల్లోనో తిరుగుతూ ఉంటాడు. ఇక ఇంద్రుడి సంగతి సరే, వాడు మన ముందు పరమ దుర్బలుడు కనుక ఇట్టి వాళ్ళ కోసం మనం భయపడవద్దా అని రెచ్చగొడుతున్నారు మంత్రులు. రేపు మనం 37వ భాగంలో తర్వాత కథను కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ్.